హలో అండి. మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వైజాగ్ ఇంకా అరకు ట్రిప్ అయితే వెళ్ళారండి. వాళ్ళు వెళ్ళడమేమో కానీ నాకైతే ఒక మంచి మెమొరీ అయితే మిగిలిపోయిందండి. ఏంటి ఆ మెమొరీ అంటారా? మా హస్బెండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారు ఉన్నారు కదండి, సంక్రాంతికి వస్తున్నాం ఆ మూవీలో హీరోయిన్ అండి. అసలు ఆ మేడంని అయితే కలిశారు, ఆమెతో ఫోటో దిగారండి. అదే టైంలో నేను అనుకోకుండా వీడియో కాల్ చేయడం, ఆ మేడంతో మాట్లాడడం ఇదంతా కూడా జరిగింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా మేడంతో మాట్లాడేటప్పుడు కొన్ని నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను, తప్పకుండా వీడియో మొత్తం కూడా చూడండి. ఇక్కడ చూపిస్తున్న ఫస్ట్ ఈ గ్లాసెస్ వచ్చేసి నేను చెక్క గ్లాసెస్ అనుకున్నానండి, కానీ కావు, బిస్కెట్తో చేశారు. మన అందులో ఐస్ క్రీమ్ కానీ పాలు కాఫీ ఏమైనా వేసుకుని తాగేసి అవి అయితే తినొచ్చండి. చాలా బాగుంది. మా పిల్లలు తీసుకురాగానే వాటిని కింద పడేసి పగలగొట్టేశారండి. కొన్ని పగిలిపోయాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. తర్వాత చూపించిన పౌచ్ వచ్చేసి మొత్తం కూడా స్టిక్స్తో చేశారండి. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అది కూడా సేమ్ అలానే హ్యాండ్ బ్యాగ్ ఉంటే తీసుకురమ్మని చెప్పాను, కానీ హ్యాండ్ బ్యాగ్ అయితే లేదంట, జస్ట్ పౌచ్ ఒకటే ఉందని అదొకటైతే తీసుకొచ్చాడండి. నెక్స్ట్ చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయి. లోపలైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. ఇంకా కాఫీ పౌడర్ అండి, కాఫీ పౌడర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ అయితే అసలు ప్యాకెట్లో నుంచి ఇలా స్మెల్ చూస్తేనే నాకు అది వెంటనే కాఫీ తాగాలి అనిపించింది. కానీ ఈవినింగ్ వరకు అయితే ఆగానండి కాఫీ తాగడం కోసం. ఎప్పుడు పడితే అప్పుడు తాగలేం కదా అని. ఇంకా అది ఫిల్టర్ కాఫీ అండి, నాకు అది ఎలా పెట్టాలో తెలీదు. ప్లస్ మా ఇంట్లో ఫిల్టర్ కూడా లేదు. దానికోసం అని నేను ఫిల్టర్ లేకుండా ఎలా తాగాలి అని యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసి ఇలా నాకు వచ్చినట్లుగా అంటే యూట్యూబ్లో చూసి అయితే ఇలా పెట్టుకున్నాను. ఇలా కూడా చాలా బాగుంది. కానీ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ కాఫీ పౌడర్ స్మెల్ చూస్తే చాలా ఘాటుగా అనిపించింది అనమాట. మొత్తానికి అయితే కాఫీ పెట్టుకొని అయితే తాగేసానండి. ఇంకా నాకు మా అత్తయ్యకి ఇద్దరికి కలిపి పెట్టాను. మా అత్తయ్యకి ఒకటి ఇచ్చేసి నేనైతే తాగేసానండి. అలా కాఫీ తాగుతూ ఆ బిస్కెట్ తింటుంటే కూడా చాలా బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది, డిఫరెంట్గా. ఇంకా మేడంతో మా హస్బెండ్ దిగిన ఫోటో, ఇంకా అలాగే మేము వీడియో కాల్ మాట్లాడేటప్పుడు తీసుకున్న స్క్రీన్ షాట్ ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అలా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాఫీ అయితే చాలా బాగుందండి నిజంగా.